మొన్న ఒక వీడియోలో భారతదేశంలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ తీరుతెన్నుల గురించి మాట్లాడా. అంటే అవసరం లేని సర్జరీలు, మీకు ఆపరేషన్స్, అలాగే ఒకసారి మీరు ఐసీయూకి వెళ్ళారు అనుకోండి, పర్ డే మీకు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు. అంటే పోస్ట్ ఆపరేషన్ అంటారు, ఐసీయూలో ఉంచాలంటారు. 2 to 3 డేస్ అన్నప్పుడు ఒక 6-7 లక్షల రూపాయలు ఏంటి ఆపరేషన్ ఖర్చు కాకుండా. సో ఇప్పుడు వాళ్ళని ఏమీ అనడానికి లేదండి, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అలాగే ఉంది. అడిగితే మీకు కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో నాకు కూడా ఈ అనుభవం అయ్యింది. చాలా కాస్ట్లీగా ఉంది, ఒక కామన్ మ్యాన్ భరించలేడు. కానీ విచిత్రము, హాస్పిటల్లో చూసినప్పుడు మీకు కొంతమంది ఎక్కడో గ్రామాల్లో నుంచి వచ్చిన రైతులు, అలాగే కూలీ నాలి పనులు చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఇలా మూటలను చంకల్లో పెట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని అలా ఏడుస్తూ, అంటే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చారు, మరి అంతంత డబ్బుని వాళ్ళు ఎలాగ మేనేజ్ చేయగలరు అన్నప్పుడు పొలాలు అమ్ముకోవడము, ఇల్లులు అమ్ముకోవడం. వాళ్ళ అబ్బాయి ఏదో లవ్ అఫైర్ అంటాడు, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, ఆత్మహత్య అని చెప్పి ఎక్కడో వెళ్ళి దూకేస్తాడు. వాడిని అర్జెంటుగా ఈ హాస్పిటల్కి తీసుకొని వస్తున్నారు. ఒక అబ్బాయిని చూస్తే నేను భయపడిపోయాను, ముఖం ఇలా ఆఫ్ ఉందండి. అంటే యాక్సిడెంట్లో అతని ఫేస్ ఎలా డ్యామేజ్ అయిపోయింది అంటే, ఆ తల్లిదండ్రుల ఏడుపు చూస్తూ ఉంటే మనకు తట్టుకోవడం కష్టం. సో ఇదంతా చూసినప్పుడు ఓకే, ఈ పెద్ద లెవెల్లో జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాగా కార్పొరేట్ హాస్పిటల్స్కి తీసుకురావాల్సిందే. కానీ ఈ మనీని ఎవరు మేనేజ్ చేస్తారు? అంతంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రోజుకి 2 లక్షలు ఉంటే ఎవరు బేర్ చేయగలరండి? సో ఇదంతా ఆలోచించారో అనుకోండి, కామన్ మ్యాన్ ఈ పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి వైద్యము చేసుకోవడం అనేది చాలా కష్టం నాకైతే అనిపించింది. దాంతో నాకు వచ్చిన ఆలోచన ఇప్పుడు ఈ వీడియోలో అదే నేను మాట్లాడబోతున్నాను. సో నేను ఏం చేశాను అంటే, ప్రేమ్ టాక్స్ ఓటీటీ అని చెప్పి ఒక యాప్ను క్రియేట్ చేశాం. సో ఇందులో ఆరోగ్యపరమైన విషయాలు ఆల్రెడీ యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాను, కానీ ఇందులో ఏంటంటే హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి మన ఆశ్రమంలో కండక్ట్ చేస్తాం. అలాగే మీకు హెల్త్కి సంబంధించి ఎన్నో టిప్స్, ఇప్పుడు మా మిత్రులు అనుకరిస్తున్న తీరు, ఇప్పుడు డయాబెటీస్ గురించి నేను విడిగా పెట్టుకున్న గత 2 ఏళ్ల నుంచి ఎన్నో డయట్ చార్ట్లు పంపిస్తున్నాం. క్యాన్సర్ నుంచి మీకు ఎన్నో రోగాలు, వాటికి సంబంధించిన డయట్ చార్ట్, మీరు ఈ విధంగా మీరు డయట్ను మీరు కంట్రోల్ చేయగలిగితే, ఇలాంటి ఆహారపు అలవాట్లను పెంచుకోగలిగితే ఎన్నో రోగాల నుంచి బయటపడవచ్చని లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంతోమందికి డయట్ చార్ట్లు అనేవి పంపిస్తున్నాం. అలాగే కొంతమంది ఫోన్లు చేసి, ఇట్లా పలానా ఇబ్బంది ఉందండి, పలానా రోగం ఉంది, మీ దగ్గర ఏమైనా మందులు ఉన్నాయా అంటే మిత్రులనే అడుగుతాము, వాళ్ళు ఇచ్చే సజెషన్ ప్రకారం ఈ మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ మీరు ఒక ఆశ్రమము అన్నప్పుడు మిషన్ ఏమిటి? నా మిషన్ ఏమిటి అంటే, ఒక సిద్ధాలయము కట్టాలి అనేదేనండి. అంటే మీరు ఆ రోజుల్లో గురుకుల సిస్టమ్ అన్నారు అనుకోండి, ఉచిత విద్య ఉండేది, ఉచిత వైద్యము ఉండేది, అలాగే ఉచిత ఆలయం ఉండేది. మీకు ఈ సిద్ధుడు మీకు పరమపదించిన తరువాత ఆయనకు ఒక ఆలయాన్ని కట్టేవాళ్ళు. అంటే నేను మాట్లాడుతున్న గురుకుల సిస్టమ్, ఇందులో 3 ఉండేవి, 3 కూడా ఉచితముగానే ఉండేవి. అదే విద్య అన్నప్పుడు ఎన్నో రకాలుగా, ఎన్నో డైమెన్షన్స్లో మనం ఆలోచించాలండి. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో భారతీయులు స్ప్రెడ్ అయి ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అసలు సిసలైన చరిత్రను మనం బయటికి తీసుకురావాలి. ఇది ఒక రీసెర్చ్ వర్క్, దీనిని నేను విద్య అంటున్నాను. ఇప్పుడు వైద్యము అన్నప్పుడు, ఇప్పుడు మీకు ఈ ప్రేమ్ టాక్స్ ఓటీటీలో ఒక సబ్స్క్రిప్షన్ అని పెట్టాం. అంటే నెలకు 100 రూపాయలు, సంవత్సరానికి 1200. మీరు ఏం చెయ్యాలి అంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ 1200 మీరు కట్టాలి. కడితే ఏం జరుగుతుంది, ఏంటండి ఉపయోగము అంటే, మీకేమైనా రోగం ఉంది, లేదా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ఒక మెంబర్షిప్ ఇస్తాం. మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్న ఒక వారం రోజుల్లో మీకు ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది డిజిటల్గా వస్తుంది. ఈ నంబర్ని మీరు మా టీంకి చెప్పారు అనుకోండి. ఎందుకంటే చూడండి, ఆసుపత్రిలో కర్నూలు నుంచి ఒక కపుల్ వచ్చారు, భార్యాభర్తలు. భార్యకి మైగ్రేన్ సమస్య, గత 6 నెలల నుంచి ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఎక్కడ? కర్నూలు నుంచి ఈ పలానా కార్పొరేట్ హాస్పిటల్కి వస్తున్నారు, వచ్చి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి నెల కూడా రావాలి. ఎలాగండి?
మైగ్రేన్ అన్నప్పుడు మొన్న లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది మిత్రులు ఇలాగా మా అక్కకి మైగ్రేన్ ప్రాబ్లం ఉందండి, మా వైఫ్కి ప్రాబ్లం ఉందండి అంటే మీకు వారం రోజుల్లో క్లియర్ అయిపోతుందండి. మీరు అక్కడ పక్కన హోమియోపతి షాప్కి వెళ్తారు, ఈ మందులు కొనుక్కుంటారు, వేసుకుంటారు, తగ్గిపోతుంది. మీకు ఒక బాటిల్ 60 రూపాయలు, ఎనీబడీ క్యాన్ ఎఫోర్డ్. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఇంతంత పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి కన్సల్టేషనే మీకు 1500, 2000, మందులు మీకు మళ్ళీ 2000, 3000 అంటే కామన్ మ్యాన్ ఒక వారానికి 4-5 వేల రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఎలా కుదురుతుందండి? అంత అవసరం ఎక్కడ ఉంది? ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒక మహిళ ఫోన్ చేశారు, నాకు తీవ్ర స్థాయిలో తలనొప్పి ఉంటుందండి అని అన్నారు. సో జస్ట్ నాకు ఉన్న పరిజ్ఞానముతో మీకు ఎప్పుడెప్పుడు వస్తుందండి, జస్ట్ ఒక సిమ్టమ్ చెప్పారు. ఆదివారము తలస్నానము చేసిన తరువాత నాకు ఈ ప్రాబ్లం సివియర్ అవుతుంది, దీనికి హోమియోపతిలో అద్భుతమైన ఒక మందు ఉంది, అమ్మా ఈ మందు వేసుకోండి అని చెప్పాను. మీకు 4 రోజుల్లో అంటే తరువాత ఆదివారము మీకు ఆ తలనొప్పే లేదు, మాయమైపోయింది. అలాంటప్పుడు ఇలాంటి మందులు ఉన్నప్పుడు ఎందుకండి మనం వేల రూపాయలు, లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? అవసరం ఏమిటి? ఇదంతా మనం చేస్తున్నది కాదండి, మన పరంపర, మన గురువులు మనకి నేర్పించింది. హోమియోపతి ఒకప్పుడు మీకు గృహ వైద్యం కదా, ఇవాళ వీళ్ళు ఆయుష్ డిపార్ట్మెంట్లో కలిపారు. కానీ అప్పట్లో ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోని ఈ మందులు ఉండేవి, ఎవరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. మీకు ఒక జ్వరమైనా, దగ్గైనా, జలుబైనా, ఇలా తలనొప్పి అయినా, మీకు ఇంకా కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు చాలా చాలా ఈజీగా మీ ఇళ్లలోనే ట్రీట్మెంట్ తీసుకొని మీరు బయటపడవచ్చు. లేదా ఒక మంచి హోమియోపతి డాక్టర్నో ఆయుర్వేదిక్ డాక్టర్నో సంప్రదించారండి, మా దగ్గర మా టీంలో వీళ్ళు ఉన్నారండి. సో ఇప్పుడు మీరు మీ ప్రాబ్లం చెప్పారు అనుకోండి, మేము వీళ్ళను సంప్రదించి పలానా మందులు కొనుక్కొని వాడండి అంటాం. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఏ వైద్యుడిని సంప్రదించక్కర్లేదు. సో దీనికి సంబంధించిన ఈ సర్వీస్ అనేది మేము చెయ్యగలము. ఎందుకు ఇది అంటే అక్కడ మీకు లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. చిన్న చిన్న రోగాలకు కూడా పెద్ద పెద్ద పేర్లు పెట్టి ఇది చాలా కాంప్లికేటెడ్ అంది, మీరు జీవితాంతం ఈ మందులు వాడాలి ఇలా చెప్తున్నారు, భయపెడుతున్నారు. భయపెట్టి వాళ్ళ వ్యాపారాలు అనేవి చూసుకుంటున్నారు. ఇది మంచిది కాదండి. ఈ సిస్టమ్ ఎప్పుడూ కూడా కరెక్ట్ అయినది కాదు. అందుకే ఆ వీడియోలో కూడా నా వరకు హాస్పిటల్స్ అనేవి ఎప్పుడు ఖాళీగా ఉండాలి, డాక్టర్లు అనేవాళ్ళు ఫ్రీగా ఉండాలి. ఏదో 3, 4 మాకు ఒక జ్వరం అండి, ఒక జలుబండి, ఒక దగ్గండి అని రావాలే తప్ప మేజర్ సమస్యలతో రాకూడదు. అలాంటప్పుడే ఆ సొసైటీ అనేది బాగుంటుంది. కాబట్టే ఈ ప్రయత్నము. సో మరి ఈ మనీ ఏంటండి? సబ్స్క్రిప్షన్ అంటున్నారు కదా, ఈ డబ్బు ఏమిటంటే ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాను. సో ఈ డబ్బు ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఉంటుంది. అలాగే మనము కట్టాల్సిన ఆలయం ఉంది చూసారా, ఆ నిర్మాణానికి ఈ పనులు అనేవి మొదలవుతాయి. అట్ ది సేమ్ టైం వచ్చే వీడియోలో ఒక పెద్ద మిషన్ పెట్టుకున్నామండి, దాని విషయంగా మాట్లాడతాను. కానీ ఇదంతా కూడా ఏంటంటే మన సమాజంలో ఉండేవాళ్ళు ఎక్కడా కూడా నష్టపోకూడదు, ఇలా ఏమారిపోకూడదు. ఇప్పుడు వాళ్ళకి మార్గం లేదండి, వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడుతున్నారు, అక్కడ మీకు కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఉంది. ఇదంతా మీ నుంచే మేము వసూలు చేయాలండి, వేరే మార్గమే మాకు లేదు. కాబట్టి మీరు ఒక చిన్న సమస్యతో వెళ్ళినా కూడా బోల్డ్ అని టెస్టులు రాసి దాన్ని కాంప్లికేట్ చేసి ఏవేవో మందులు ఇచ్చి ఫైనల్గా జీవితాంతం మీరు వాళ్ళ మీద ఆధారపడే విధంగా ఒక మెడికల్ సిస్టమ్ని వీళ్ళు క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ మీరు రాకపోయారు, వెళ్ళకపోయారా, మీకు ఫోన్లు చేస్తారు. ఏంటి 1వ తారీఖు అయింది మీరు రాలేదేంటి, మందులు తీసుకోవడం లేదేంటి, ఇలా చేస్తే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది, రేపు మీరు చాలా ప్రమాదంలో పడిపోతారు, మీ ప్రాణాలు పోతాయి, ఇలా చెప్తారు. ఇది ఒక మార్కెటింగ్ పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు. విద్యా వైద్యము మార్కెటింగ్ కాదండి. మేము 300 కోట్లు లాభాలు చూసామని చెప్పి ఒక హాస్పిటల్ మాట్లాడితే చాలా చాలా తప్పు. మీకు ఇక్కడ లాభ నష్టాలు కాదు, అందుకే వీటిని కార్పొరేట్ హాస్పిటల్స్ అంటున్నారు. కార్పొరేట్ కంపెనీ లాగా లాభ నష్టాల మధ్య డాక్టర్లకి ఇంత జీతాలు ఇచ్చాము, ఇంత మేము వసూలు చేసాము, ఇది కాదండి. హాస్పిటల్ అంటే సర్వీస్, మీరు సర్వీస్ చేయాలి. సో ఇదంతా ఆలోచించినప్పుడు కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకేమైనా సమస్యలు ఉంటే మీరు ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సబ్స్క్రైబ్ చేయండి. నెలకు 100 రూపాయలు
చాలా పెద్ద అమౌంటా ఒకసారి ఆలోచించండి. కానీ దీనివల్ల వేల రూపాయలు, లక్షల రూపాయలు మనకు మిగులుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. 100% ఇది జరుగుతుందండి. ప్రతి ఒక్క నగరంలో కూడా ఇలాంటి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో మేము ఉన్నాము. త్వరలోనే దీని మీద ఒక మ్యాసివ్ ప్లాన్తో వస్తాము. మీరు ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా వద్ద డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ అయిన మందులు ఇస్తారు. సో ఆ మందులు వేసుకుంటే మనం ఏ హాస్పిటల్కి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సో ఇది ఒక నాకు రిక్వెస్ట్. సో ఈ పద్ధతిలో మనము ఈ మిషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీలో ఎంతమంది ప్రేమ్ టాక్స్ ఓటీటీకి సబ్స్క్రైబ్ చేస్తారో దయచేసి కామెంట్స్లో రాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము కలిసి పని చేద్దాము. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.